లేని ఆకాశంలో మొదట వినిపించిన నాదం శివనామం. ఆ నాదమే భూమి మీద రూపం దాల్చిన చోటు. అదే దక్షిణ కైలాసం, శ్రీకాళహస్తి. ఇక్కడ శివుడు రాయిలో కాదు, శ్వాసలో నివసిస్తాడు. పంచభూతాలలో వాయువు రూపంగా, ప్రాణమే లింగంగా నిలిచిన మహాశక్తి. లోకం చిన్నగా చూసిన 3 జీవులు భక్తిలో మాత్రం విశ్వాన్ని మించినవారు. ఆ 3 జీవుల త్యాగమే శ్రీకాళహస్తికి శాశ్వత చిరునామా. పూర్ణనాభుడు అహంకారంతో తాను కూడా సృష్టిని చేయాలని ప్రయత్నించాడు. అది గమనించిన బ్రహ్మ కోపంతో భూమి మీద సాలీడుగా పుడతావు అని శపించాడు. శివభక్తితో ముక్తి పొందుతావు అని వరమిచ్చాడు. శివయ్య ఎక్కడ ఉంటాడో, ఆయన్ని ఎలా చేరాలో అని పరిపరి విధాలుగా ఆలోచిస్తూ ఉండేవాడు. ఇంతలో ఒక శివభక్తుడు పూజకై అక్కడికి వచ్చాడు. రోజూ అతనిని గమనిస్తున్న సాలీడు ఈసారి అతని వెంటే వెళ్ళింది. తండ్రి పరమేశ్వర, ఇది నిజంగా మీరేనా? నమ్మలేకపోతున్నాను. ఇన్నాళ్లకు నాకు మీ దర్శన భాగ్యం లభించింది. నా శివుడు చుట్టూ ఈ ధూళి ధూమము, ఇంతటి మహాసృష్టిలో మీకు ఇల్లు లేదా? మిమ్మల్ని నేను చూసుకుంటాను. హే, సాధించాను. ఇంకా నా తండ్రికి సేవ చేయాలి. సాలీడు కట్టిన గూడు తీగలు సూర్యుని కిరణాలతో బంగారు తీగలుగా మెరిశాయి. ఏంటి ఇలా జరిగింది? పరమేశ్వరా,
పరమేశ్వర, ఏమిటి పరీక్ష? ఏమిటి ఈ వింత? ఈ దీపానికి ఏమీ అవ్వలేదు. ఆ రోజు రానే వచ్చింది, పూర్ణనాభుడి చివరి పరీక్ష రోజు. హే, ఆగు ఆగు! ఈ రోజు నీ అంతం చూస్తాను. నా శివుని కోసం కట్టిన ఇంటిని కాల్చేస్తావా? కోపంతో దీపాన్ని ఎలాగైనా ఆపాలి అని అనుకుంది. పూర్ణనాభ, నీ భక్తి, నీ ప్రేమ, నీ త్యాగం నన్ను కదిలించింది. తండ్రి, నా కోసం మీరు స్వయంగా వచ్చారా? నా జన్మ సార్థకమైంది. నాకు మళ్ళీ జన్మ వద్దు. నీలోనే లీనమై శాశ్వత ముక్తి ఇవ్వండి తండ్రి. తథాస్తు. ఆ విధంగా కాళహస్తి పేరు మొదట శివుడు శ్రీని చేర్చాడు. కృతయుగ అనంతరం త్రేతాయుగంలో కాలుడు అనే అహంకారి శివభక్తులను అవమానించాడు. భక్తుల పట్ల దూషణను సహించలేని పరమశివుడు అతనిని పాతాళలోకంలో జన్మించమని శపించాడు. తప్పు తెలుసుకొని పశ్చాత్తాపంతో శివుడు శరణు కోరడంతో సర్పంగా పుట్టిన సేవ చేస్తే ముక్తి పొందుతావు అని వరమిచ్చాడు. శాప ఫలితంగా కాలుడు పాతాళలోకంలో సర్పంగా జన్మించాడు. కాలక్రమంలో పూర్వజన్మ జ్ఞానం గుర్తొచ్చి శివుణ్ణి వెతుక్కుంటూ గజకాననం చేరుకున్నాడు. శివయ్యా, ఇన్ని రోజులు నా తపనకు ఈరోజు ఫలితమిచ్చావు మహాదేవా. ఇక నిన్ను నేను విడువను. ఈ జన్మ నీకే అంకితం. పాము వెంటనే పాతాళలోకానికి బయలుదేరింది. విలువైన రత్నాలు, మణులు, మాణిక్యాలతో శివుణ్ణి అలంకరించింది. కైలాసంలోని ప్రమదగణాల్లో కింకరుడు అహంకారంతో జీవించేవాడు. శివుణ్ణి దర్శించాలి అనే ఆతృతతో ద్వారపాలకుల మాటలు లెక్క చేయకుండా శివపార్వతుల ఏకాంతంలో ప్రవేశించాడు. వినయ విధేత లేమిని చూసిన శంకరుడు అతన్ని భూమిపై మదపుటి ఏనుగుగా పుడతావు అని శపించాడు. శాపం ఫలితంగా కింకరుడు భూలోకంలో ఏనుగుగా జన్మించాడు.
మహాదేవా, నా జన్మ ధన్యమయ్యింది. నా జీవితానికి ఈరోజు నిన్ను కలవడం వల్ల ముక్తి లభించింది. మహాదేవా, ఎవరు నిన్నిలా చేశారు? ఎవరు ఈ రాళ్ళు రప్పలు నీ దగ్గర పడేశారు? శివయ్య, మిమ్మల్ని నేను పూజించుకుంటాను. మొదట ఈ రాళ్లన్నింటినీ శుభ్రం చేయాలి. ఏనుగు వెంటనే అడవిలోకి వెళ్ళి పవిత్రమైన మారేడు దళాలు, కలువ పూలను తెచ్చి శివుణ్ణి అలంకరించింది. ఎవరు ఈ చెత్తంతా నా దేవుడు చుట్టూ వేశారు? ఎవరు నా విలువైన రత్నాలన్నిటినీ తీసివేశారు? శివయ్య, ఇంతటి అపచారం నీకు ఎవరు చేశారు? వారి అంతం చూసే వరకు నేను ఊరుకోను. పాము పగతో తల్లడిల్లిపోయింది. రాత్రంతా కోపం కారణంగా నిద్ర పట్టలేదు కాలుడికి. సూర్యోదయం కోసం ఎదురు చూస్తూ ఉంది. ఇంతలోనే హస్తి శివపూజకై వచ్చింది. శివయ్య, ఎవరు మళ్ళీ ఈ అపచారం చేశారు? ఎవరు నా పవిత్రమైన మారేడు దళాలను, పూలను తీసిన దుర్మార్గుడు? ఓ, నువ్వేనా నా పూజను పాడు చేసింది? ఈరోజు నీ అంతం చూస్తాను. పాము కోపంతో ఏనుగు తొండంలోకి దూరింది. అది గమనించిన ఏనుగు దిక్కులు పిక్కటిల్లేలాగా ఈంకారం చేసింది. పరమేశ్వరా, తండ్రి, మా కోసం మీరే వచ్చారా? మీ భక్తి నా శక్తి కంటే గొప్పది. మరుజన్మ లేని విధంగా మీలో మమ్మల్ని ఐక్యం చేసుకోండి తండ్రి. సంతోషించిన పరమశివుడు పాము ఏనుగులను తనలో ఐక్యం చేసుకున్నాడు.